ఏం చేస్తున్నావు మమ్మీ? ఏయో పాలకూర పప్పు వేసుకో. అయ్యో మళ్ళా పాలకూర పప్పేనా? మరి ఏం చేయాలి? అయ్యా ఏదో ఒకటి తినేసి. సరే మరి నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? మాట్లాడతా అంటాను. ఒకటి ఉంది మాట మాట్లాడేది. మాట్లాడాలి. నువ్వేం మాట్లాడతావు నాకు తెలుసు. అబ్బా గంట కరెక్ట్ ఎట్లా చేసిన నాకు తెలుసురా. అబ్బా నీకేం చెప్పాలి? తెలుసు. చెప్పు ఏంటి? తెలుసు ఏం మాట్లాడతావో తెలుసురా. అబ్బా నేను మాట్లాడదు ముందే నేను ఏం మాట్లాడదు నీకు ఎట్లా తెలుసు? ఏమన్నా మొత్తం కనిపెట్టేదా దేవునువా? ముందే తెలిసేది. ఒక మాట్లాడ చెప్తాను. ఏం మాట్లాడతావురా? నువ్వు మాట్లాడిన ఎందుకు ఏ మాట చెప్పినా ముందే గెలిచి చెప్తావు. నీకు ఎట్లా చెప్తాను? లేకుంటే నువ్వేమన్నా అది మొత్తం కనిపెట్టే సృష్టి నడిపించేది. నేను హైదరాబాద్ పోదాం అనుకుంటాను. పో హైదరాబాద్ పోతే మీరు ఓన్రి ఇద్దరు ఓన్రి నన్ను ఎందుకు మేము ఒక్కళ్ళు పోతే నడుతుందా? ఇప్పుడు నిన్ను తీసుకోపోకుండా హైదరాబాద్ మరి అందరు ఏమనుకుంటారు? అందరి కోసం బ్రతుకుతున్నావా మనం? మన కోసం మనం బ్రతుకుతున్నాం. అందరు అనుకుంటారు అంటే ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. మన గురించి అయినా ఎవరి గురించి అయినా ఎవరైనా మాట్లాడుకుంటారు. ఎవరో అనుకుంటున్నారని హైదరాబాద్ అంటే ఇక్కడ ఇల్లంతా ఖరాబ్ కాదా చింటూ? డాడీ నేను ఉంటాం. మీరు ఇద్దరు ఓన్రి. ఎప్పుడైనా పండుగలు అయితే మీరే రాండ్రి. నేను హైదరాబాద్ రానురా. ఇప్పుడు నాకు ఒక్క కొడుకుని విడిచిపెట్టింది. మరి ఇక్కడ ఉంటే మరి అందరు ఏమనుకుంటారు? ఏమన్నా అనుకోని అంటే నువ్వు అందరి కొరకే కానీ ప్రేమ కొద్ది రమ్మంటలేవు కదా. అమ్మ లంగా ఉన్నవురా నువ్వు చింటుగా. నువ్వు ఉండగలుగుతావా మమ్మీ? చెప్పు. అయ్యో ఎందుకుంటారా చింటూ? ఇప్పుడు ఒకటి ఆలోచించు. నీకు పెళ్లి చేసిన, నీకు ఒక తోడుంది, నీకు ఒక బాధ్యత వచ్చింది, రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నాకు కూడా ఒక ఇంటి వేయలేవని ఉంది కదా. పోయి బ్రతుకుతే మరి మంచిగా మీ కొరకే కదా, మన కొరకే కదా. మీరు బ్రతుకుతే నాకు ఏం బాధ ఉంటుంది? అట్లా టెన్షన్ ఏం పడా నేను. అట్లా ఉంటుందా మమ్మీ? నువ్వు లేకుంటే నేను అక్కడ ఉండగలను. మంచి అట్లా ఉంటేనే ప్రేమలు ఉంటాయి. పండుగలకు మీరు రావచ్చు, మేము రావచ్చు. మేము డాడీ నేను ఇన్నే ఉంటాం. బెంగటీలట్టు కాదు. ఎన్ని రోజులు బెంగటీలుతాం? ఒక వారం రోజులు బెంగటీలుతాం కావచ్చు. అంతే కదా అండి. తర్వాత అలవాటు అయిపోతుంది. రోజు ఫోన్లు చేయరా? పొద్దున సాయంత్రం ఫోన్ చేసినా ఇక నువ్వు లేని లోటు అక్కడ తీరుతుందా మమ్మీ? ఏముండదు, మంచిగా ఎంజాయ్ అయిపోండి. ఇద్దరు పోయి ఉంది. ఏం ఎంజాయ్? నువ్వు లేకుంటే అది ఎంజాయ్ వేస్ట్ అన్నట్టు. ఏం కాదు అబ్బా, నేనైతే రానురా. అబ్బా ప్లీజ్ మమ్మీ రా. గట్టనే అంటావు నువ్వు, కానీ నా మీద ఎంత ప్రేమ ఉన్నా మనసులో నువ్వు బయటకు చెప్తావా? ఇప్పుడు పోయినంత మాత్రం ప్రేమ లేనట్ట? ప్రేమ ఉన్నట్టే. ఎంత ఉన్నా అక్కడ ఏమున్నది? నువ్వు లేకుంటే అది అంత మంచిగా అనిపించదు నాకైతే. ఎందుకు మంచిగా? బాగా అట్లా మొత్తం బెంగటినట్టు అవుతా. ఇక్కడ ఉండి పోయే వరకు ఎట్లుంటది అంత. ఫోన్ పట్టకు మమ్మీ, నువ్వు ఇటు మాట్లాడు. ఏం మాట్లాడాలి చింటూ? నేను చెప్పిన నేను రాను, మీరిద్దరు ఓన్రి. ఇంకేం ఫోన్ పక్కన పెట్టేసి ఇవ్వాల బాధ అలాకుంటుంది. మీ డాడీని అడుగురా ఏమంటాడు? ఏ డాడీ ఏముంది మమ్మీ, అంతా నువ్వు ఎట్లా చెప్తే డాడీ అట్లా తింటాడు. చూసినా పేరు గట్ల వేయింది. అందరు నాదే డామినేట్ అనుకుంటారు. మీ డాడీని అడుగు. మీ డాడీ వస్తా అంటే ఏమంటాడో చూద్దాం. చెప్పు డాడీ, నువ్వు వస్తా అంటావా? అంతేనా? డాడీకి ఇష్టం ఉంటే డాడీ పట్టుకపోతురా. ఏమున్నదా? హైదరాబాద్ పోతే ఇంట్లోనే ఉండాలి, డోర్లు పెట్టుకొని ఉండాలి. ఊళ్ళు తెలిసిన వాళ్ళు ఉండరు, మాట్లాడేటోళ్ళు ఉండరు. ఇక్కడ నాకు రోజు 10 మంది వస్తారు. మంచిగా ఉన్నావా మేడం, తిన్నావా మేడం, ఉన్నావా అమ్మ, ఏం చేతురు, తాత ఉన్నాడా అని మాట్లాడతారు. నాకు ఇక్కడ మంచిగా టైం పాస్ అవుతుంది. ఏమంటారు, ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది. నాకు ఏం తెలియదు. నీకు హైదరాబాద్ పోయి నేనేది ఓన్రి. ఇప్పుడు నువ్వు రానంటావు, కానీ డాడేమో అంత నీ ఇష్టం అని డాడీ అంటాడు. డాడీకి ఇష్టం ఉంది, నాకైతే టైం పాస్ కాదు. నేనైతే రాను చింటూ. అమ్మో నేను అది ఉండలేను నిజంగా. ఇక్కడ ఎంత మంచిగా ఉంటది. ఎవరు తెల్లారులు అయితే 10 మంది వస్తారు. ఎంత మంచిగా మాట్లాడతారు, మస్తు టైం పాస్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్ ఏముండదు, ఎవరు తెలియదు. పెద్దగా వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయిపోతారు. ఎవరు మాట్లాడరు, రారు. ఏమైనా ఇంట్లోనే ఉండాలి, డోర్లు పెట్టుకోవాలి.
ఇక నువ్వు రాంది మాకు ఎట్లుండబుద్ధి అవుతుంది, మాకు బెంగటిల్లు అవుతుంది. నేను కూడా ఓన్ అవుతుంది. ఎందుకో బతుకుదేరు ఉన్న కాడికోవాలి. నేను ఓను అంటే ఏమో మమ్మీ నువ్వు లేకుంటే నేనైతే అసలే ఉండలేదు. నాకు మమ్మీ మళ్ళా ఫోన్ పెట్టినావా అని, నువ్వు నా మాట వినావా అని. మీ ముచ్చట కర్రీ పట్టించుకుంటలేదు. పప్పే ఏం చేయాలి పాపం, వాడు ఒకటే తిరిగి అడుగుతుండు. చాలా ఏమో వచ్చింది. ఇక నువ్వు రావు కానీ ఇక నాకు పోయి అన్నం పెడతారు. అప్పుడు పెట్టానా పెట్టు. బెస్ట్ పని చేసిన పెడతా. ఇక రాను వచ్చింది, మీరైతే ఊరు. సరే.